జై శ్రీమన్నారాయణ. ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు. నాకు తండ్రి సమానులు చిన్నజీయర్ స్వామి ప్రియ శిష్యులు నంబి వేణుగోపాల స్వామి ఆచార్యులు. ఇంతవరకు ఎవరికి కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అని మాత్రం ఎప్పుడు చేయలేదు. ఎన్నో వేల ప్రవచనాలు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ నా కోసము ఈరోజు నేను ఒక మాట అడిగాను, స్వామి మీరు ఆ దైవం గురించి చెప్తారా, ధర్మం గురించి చెప్తారు, ఏదో ఒకటి మాకు చెప్పండి, మిగతా తరాలకి ఇది అందాలని చెప్పేసి నేను అడిగాను. వెంటనే ఒప్పుకున్నారు. జై శ్రీమన్నారాయణ స్వామి. ధర్మాన్ని పట్టుకొని దైవాన్ని అనుసరించే ధర్మం ఉంటుంది. దైవం ఎప్పుడు కోరుకునేటువంటిది ధర్మమే. అందుకోసమే స్వామి అనేక అవతారాలలో నిరూపణ చేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం గురించి భగవంతుడు అవతారాలు ఇస్తాడు కదా, అసలు ధర్మం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం, ఆ ధర్మంలో పరమధర్మం, ఉత్తమమైన ధర్మం, అందరూ ఆచరించదగిన ధర్మం, ఆచరించవలసిన ధర్మం, ఆచరించక తప్పని ధర్మం ఏది అంటే తాను జీవిస్తూ సుఖంగా ప్రశాంతంగా ఆనందంగా ఎదుటి వాళ్ళు కూడా అదే ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి యొక్క మనస్తత్వం కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వానికి ధర్మం అని పేరు. ఒకవేళ నేను బాగుంటాను నువ్వు బాగుండాలి కాదు, నేను బాగుండాలి నువ్వు బాగుండాలి, మనం అందరితో పాటు అందరూ బాగుండాలి, ఆ బాగున్న వాళ్ళలో మనం కూడా ఉండాలి అనేటువంటిది నిజమైన ధర్మం అని ఎక్కడ అంటే మనకు చెప్తాడు. భీష్మాచార్య స్వామి అంపశయ్య మీద పడుకున్నప్పుడు కృష్ణ భగవానుడు అడుగుతాడు, ఏమయ్యా బాబు ధర్మరాజా, ఇలాంటి మహానుభావుడు వెళ్ళిపోతే మళ్ళీ దొరకడు సుమా. భీష్మాచార్యుడు లాంటి వాళ్ళు వెళ్ళిపోతే ఈ లోకంలోంచి ఆయనకు తెలిసిన ధర్మాలు కానీ విధానాలు కానీ ఆచరణ పద్ధతులు కానీ ఇతరులకు ఆచరించడానికి ఉండేటువంటి ఆచార వ్యవహారాలు కానీ అనేకంగా తెలిసిన మహానుభావుడు అంటే ధర్మాన్ని గురించి అడుగుతాడు. అంటే ఆచార ప్రభో ధర్మస్య ప్రభురచ్యుత. ఎక్కడైతే సదాచార సంపత్తి, సదాచారం అంటే పెద్దలు ఏ ఆచారం ద్వారా సుఖంగా సంతోషంగా ఆనందంగా వాళ్ళు బతుకుతూ ఇతరులు బతకడానికి అవకాశం ఇచ్చినారో అది సదాచారం అని దానికి పేరు. అటువంటి సదాచారాన్ని ఎక్కడైతే పాటించే వాళ్ళు ఉంటారో ఆచార ప్రభవో ధర్మ, దానికి ధర్మం అని పేరు. ధర్మస్య ప్రభురచ్యుత. అచ్యుత అంటే తెగింపు లేకుండా పట్టుకొని ఉండేవాడు అనేటువంటి ఒక విషయం. కనుక ఎక్కడ ధర్మం ఉంటే ఎక్కడ భగవంతుడు ఉంటాడని చెప్తే ఆ ధర్మస్వరూపుడైన పరమాత్మ లోకంలో ఉండేటువంటి యొక్క శిష్ట జన సంరక్షణార్థం అవతరించి అవకాశం ఆటంకాలు కలిగించేటువంటి యొక్క దుష్టులు ఉంటే వాళ్ళని తుడిచివేశాడు తప్ప దుష్టులను చంపడానికే రాలేదు భగవంతుడు. శిష్టజన సంరక్షణార్థమై వస్తే అడగవయ్యా అటువంటి భీష్ముని మంచి ధర్మాలు ఉంటే అనేక ధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, రాజధర్మాలు, వైదిక ధర్మాలు, బాల ధర్మాలు, యతి ధర్మాలు, బ్రహ్మచారి ధర్మాలు, గృహస్థ ధర్మాలు, అనేక ధర్మాలు చెప్తే చివరి వరకు అడుగుతాడు భీష్ముణ్ణి, అయ్యా అన్ని ధర్మాలలో కూడా ఏ ధర్మం గొప్పది అంటే, నాయన ఎవరిని పూజిస్తే అందరిని పూజించినట్టు అవుతుంది, ఎవరిని స్మరిస్తే అందరినీ స్మరించినట్టు అవుతుంది, ఎవరినైతే మనం నమ్ముకుంటామో ఇంకెవరిని నమ్మవలసిన అవసరం లేదు అనే స్థాయి ఎక్కడుంది, కో ధర్మ సర్వధర్మాణం భవత పరమమ మతః కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అని చెప్తాది విష్ణు సహస్రనామం. భగవంతుడికి ఈ కులము ఆ గోత్రము ఈ పాండిత్యము అనేటువంటి లేదు. కింజపన్ముచ్యతే జంతు, ఒక గజేంద్రుడు పిలిచినా వచ్చినాడు. దాని తర్వాత ఒక ప్రహ్లాదుడు పిలిచిన పిల్లవాడు వచ్చినాడు. కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్, మళ్ళీ జన్మము సంసారం అనేటువంటి చక్రంలో చిక్కకుండా ఉండగలిగిన
పరమోత్తమమైన ధర్మము అందరూ కూడా ఆచరించడానికి అవకాశం ఉన్న ధర్మం ఏమిటిది అని అడిగితే ధర్మరాజు కో ధర్మ సర్వధర్మాణం భవత పరమమత కింజమన్ముచ్చతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అంటే ఒకటే మాట చెప్తాడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత. ఆయనను స్మరించడం తప్ప ఇంకొక ధర్మం అనేటువంటిది అంత సులభమైన ధర్మాలు ఎక్కడా లేవయా. అందుకోసం ఆయనను స్మరించడమే పరమధర్మం అంటాడు. ఆ పరమధర్మంలో భగవంతుడికి కృతజ్ఞతగా ఉండడం అనేటువంటిది ఒక ధర్మం. ఇంకొక ప్రశ్న అంటే సమాజంలో అంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా చాలా ఎదుర్కొంటున్న సమస్య అర్చకులు. అర్చకులు ఏది చెప్తే అది వినపడదనే కొన్ని గ్రామాలు ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్తే వినాలని కొన్ని గ్రామాలు ఉన్నాయి, పెద్ద క్షేత్రాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి కొన్ని గ్రామాలు, ఇట్లా రకరకాలుగా. మనకు రీసెంట్గా జరిగిన దాడి అంటే ఏదైతే ఒక లోపల ఉన్న వాళ్ళకి అహం అనుకుంటామో ఏంటో తెలియదు, కానీ ఒక రకమైన భావనతో వాళ్ళు మాట్లాడుతుంటారు. అప్పుడు రంగరాజన్ గారి పైన దాడి కూడా ఆయన ఒక స్థాయిలో ఉన్నానుకుని వచ్చింది ఆయన, కానీ ఆయన స్థాయి వీరికి తెలియదు. ఇది ఆ అజ్ఞానమా ఏంటో నాకు తెలియదు, కానీ ఇది ఎట్లా పోతుంది. భగవంతుడు అనేవాడు గుడిలో మొదలుకొని మెడలో వేసుకునేంత వరకు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అవసరమైతే మెడకు కూడా దేవుడిని బిళ్ళలాగా కట్టుకోవచ్చు. ఎవరైనా ఏదైనా అర్చకుడిని నిందించినా, ధర్మాన్ని నిందించినా, దైవాన్ని నిందించినా, ఆ తర్వాత సమాజంలో ఉండేటువంటి ఒక మంచిని నిందించిన, ఒక సంస్కారాన్ని ఆచారాన్ని నిందించిన వాళ్ళ మీద కోపం రావడం అనేటువంటిది మనకు అనవసరం, జారిపడాల్సిందే. వాళ్ళని చూస్తే జారిపడాల్సిందే. కారణం ఏంటంటే పాపం నువ్వు తెలుసుకోక తెలిసిన వాళ్ళని చాలాగా మనస్సు నొప్పిస్తున్నావు కనుక ఆయన ఆ అన్నవాడిని కూడా మనం ఏమనొద్దు. భగవన్ ఈయనకు కూడా చక్కని మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన జీవితాన్ని కూడా బాగు చేయమని ఆయన మీదనే పెట్టడం అనేటువంటి సుఖమైనటువంటి మాట. అందుకోసం అట్లాంటి సమాజం ఉంటుంది. ఎప్పటి నుంచో కూడా భిన్న అభిప్రాయాలు, హిందువులలో చాలా భేదాలు ఉన్నాయని చాలామంది పాశ్చాత్యులు అంటూ ఉంటారు. ప్రపంచంలో ఏ ఇద్దరిలాగా ఒక మనిషి ఉండడు. ఆచారాలు వేరే, భాషలు వేరే, పద్ధతులు వేరే, జీవనాలు వేరే, జీవన విధానాలు వేరే, వాళ్ళ ఆయు ప్రమాణాలు వేరే, వాళ్ళ యొక్క వైభవాలు వేరువేరుగానే ఉంటాయి. భిన్న ధృవాలు కలిగినటువంటిది ఈ ప్రపంచం. కనుక భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసుకోవాలి అని చెప్తుంది మనకు పెద్దలు చెప్తుంటారు, విజ్ఞులు చెప్తూ ఉంటారు, ఆచార్యులు చెప్తుంటారు. కానీ భిన్నత్వంలో ఏకత్వం రావాలి అంటే భావం అనేటువంటిది ఒక విశాలమైనటువంటి ఒక స్థాయికి పెరగాలి. ఆ పెరిగినప్పుడు ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడు. అంటే పెద్ద క్షేత్రాల్లో దేవుడు ఉన్నాడు, చిన్న క్షేత్రాలు లేడనుకునేంత ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక తెలియని వాళ్ళ కోసం. మరి తెలిసిన వాడు ఏమంటాడు, చెట్టులో ఉన్నాడు దేవుడు, పుట్టలో ఉన్నాడు, పండులో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నీళ్లలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని అంత విశాలమైన భావాన్ని మహాత్ములు చెప్తుంటే అందుకే వాడికి మహా ఆత్మలు అని పేరు. సామాన్యంగా ఇక్కడ ఉంటున్నా దేవుడు లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు నిర్ణయించగలిగినటువంటి ఒక పరిస్థితి ఉంది. హిరణ్యకశిపుడు ఇదే మాట మాట్లాడి ఎక్కడున్నాడురా భగవంతుడు అని అడిగితే ఆయన వయస్సు ఎంత? హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు. ప్రశ్నించిన వాడిది సమాధానం చెప్పిన వాడి వయస్సు ఎంత అంటే 5. ఏమనంటే ఇక నీకు ఊరికే చెప్పి లాభమేమి కనుక ఇందు వెరడు అందులేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచిన నీకు వెతకగలిగిన ఓపిక ఉంటే నువ్వు నీ పక్కన కనిపిస్తాడు, వెతికే ఓపిక లేకపోతే 1000 ఏళ్ళ కూడా నీకు కనిపించడు పోవయ్యా అని ఒక ప్రహ్లాదుడు చెప్పాడు. మనం కూడా ఎవరైనా ఏదైనా ధర్మాన్ని, దైవాన్ని, సమాజాన్ని, దాని తర్వాత ఆచార వ్యవహారాలని దూషించినట్టుగా మాట్లాడితే ఆయన ఇంకా చాలా భగవంతుని ద్వారా వీడికి మంచి మార్గాన్ని చూపెట్టి నిన్ను నమ్ముకునేట్టుగా సమాజానికి మేలు చేసేవాడిలాగా తయారయ్యావయ్యా అని భగవంతుడినే మనం ప్రార్థన చేస్తాం. శ్రీమన్నారాయణ. అసలంటే వాళ్ళ నిర్జల ఏకాదశి ఈరోజు అసలు కలుస్తాం నిజంగా స్వామి. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మీ దగ్గరికి నేను వచ్చేటవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ప్రతి ఒక్కటి అంటే నా జీవన ప్రయాణం అట్లా జరుగుతుందేమో అట్లా. నాకు చాలా సంతోషంగా ఉంది అసలు నిజంగా. కదండి ఇంతవరకు ఎవరికి అసలు ఇంటర్వ్యూస్ కూడా ఎప్పుడూ వెళ్ళలేదు.
అది ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం, మా ఆలయాన్ని కూడా రావడానికి చాలా ఇష్టంగా ఒప్పుకోవడము ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను వారిని, వారి సలహాలతోనే మా జీవితం కూడా చాలా చాలా జరిగింది, అంత ఉన్నతంగా కూడా అయిపోయిందనమాట. సో అట్లాంటి స్వామి దగ్గరికంటే సత్సంగం అనేది అంటారు. ఈరోజు నిర్జల ఏకాదశి నేను వీడియో వేసే రోజు, అలాంటి పెద్దవాళ్ళని మనం కలవడము, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడము, ఇంకా వాళ్ళతో గడిపిన ఆ కొద్ది సమయం కూడా మనకు లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది కదా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇలాంటి మహానుభావులు ఎంతో చేస్తున్నారు. వాళ్ళ స్థాయిలో మనం ఆలోచించే స్థితికి మనం రాలేకున్నా కనీసం వాళ్ళ మాటలు విని మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడంలో తప్పేం లేదు కదండి. కాబట్టి ఇంటర్వ్యూ చూస్తారు కదా మీరు, తప్పకుండా ఇంకా మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా వీడియోస్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పి మరీ కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే.